భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కడప జిల్లా బద్వేలు సిద్దవటం రోడ్లో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నరసింహ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి బద్వేలు మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి బద్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల నడుమ జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఈ రోజు భారతదేశమంతా స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జరుపుకుంటూ అలాగే ఆయన సేవలు స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్, పీసీసీ సంయుక్త కార్యదర్శి ఇమాం సాహెబ్, భాస్కర్, దాదావలి, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆగస్టు 20 తారీఖున జన్మించారు. 1991వ సంవత్సరం మే నెల 21వ తేదీన 1984 నుంచి 89 వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి హత్యానంతరం ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. వీరు ఆ రోజుల్లో అత్యధికంగా చిన్న వయసు కలిగినటువంటి ప్రధానమంత్రిగా పేర్కొనబడ్డారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రులలో 6వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు దేశ సమగ్రత కోసం పోరాడినటువంటి సందర్భంలో దీన్ని వ్యతిరేకించేవారు ఆయనను హత్య గావించడం జరిగింది. అది దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా నిలిచింది. ఆయన హయాంలో అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు పరిపాలన జరిగేటప్పుడు పరిపాలనలో ఏదైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి అటు మండల స్థాయి కానీ ఇటు పంచాయతీ స్థాయిలో కానీ ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఎంపీపీలకు కానీ మరి అలాగే సర్పంచ్లకు కానీ ఇచ్చేటువంటి ఫండ్స్, డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మరి ఎంపీపీలకు మరియు డైరెక్ట్గా పంచాయతీల సర్పంచ్లకు చేరే విధంగా చట్టం తీసుకురావడం జరిగింది. ఈ విధంగా భారతదేశం యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈరోజు కంప్యూటర్ యుగం అంటున్నాం. ఆధునిక యుగంలో సైంటిఫిక్ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఈరోజు మనం వాడుతున్నటువంటి ప్రతి వ్యవస్థ, కంప్యూటర్ వ్యవస్థలో ప్రతి వ్యవస్థలో ప్రారంభం చేసినటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు.
అంతేకాకుండా భారతదేశంలో అట్టడుగు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలకు దేశంలో అట్టడుగు స్థానంలో ఉండి అనేక వివక్షతలకు గురవుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 అనేటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటిది శ్రీ రాజీవ్ గాంధీ గారు. తాము కూడా ఈ దేశ పౌరులమే అన్నటువంటి భావనలోకి రావడానికి వీలైంది. ఈ విధంగా భారతదేశం యొక్క అభ్యున్నతికి భారతదేశం యొక్క నిర్మాణంలో రాజీవ్ గాంధీ గారు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఎంతో అమానుషంగా హత్యకు గురిగాల్పబడి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయినారు. ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఈ సందర్భంలో రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ఏ విధంగా ప్రాణాలు అర్పించినారో అదేవిధంగా కూడా మరి వారి కుటుంబంలో వారి కుమారుడు ఈరోజు మరి పెరిగి పెద్దయి తాను కూడా భారతదేశంలో జరిగేటువంటి అకృత్యాలను అరికట్టడానికి తిరుగా మరి ఏఐసిసి ప్రెసిడెంట్ స్థానాన్ని తీసుకొని భారతదేశం యొక్క అభివృద్ధిలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మాణించడానికి పటిష్టం చేయడానికి ఏఐసిసి ప్రెసిడెంట్గా మన ముందున్నారు. మరి ఈరోజు మనం 2019లో వచ్చినటువంటి ఎన్నికల్లో మరలా రాజీవ్ గాంధీ కుమారుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించుకొని ఏదైతే వారి నాయనమ్మ ఏదైతే వారి నాయన కళ్ళను నిజం చేయడానికి ఈరోజు వల్ల మనం రాజీవ్ గాంధీ గారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలా చేసుకొని దేశం యొక్క పటిష్టంగా నిర్మాణం చేసుకోవడంలో వారి మనం ముందు పెట్టుకుంటే అప్పుడే రాజీవ్ గాంధీ గారి ఆత్మ కూడా శాంతిస్తుందని తెలియజేస్తూ సెలవు.